ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోసన్నా మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి 49వ గుడారాల కూటములు దయాక్షేత్రం లేమల గ్రామంలో ఈ నెల 5, 6, 7, 8 తారీఖుల్లో జరుగుతున్నాయి కనుక ఈ యొక్క కూటాలకు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసులు, భక్తులు అయినటువంటి వారు మీ అందరికీ తెలియచేయనది ఏమనగా, మనం చూడగలిగినట్లయితే విశాఖపట్నం నుండి కానీ బయలుదేరినటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్లో బయలుదేరినటువంటి ట్రైన్ నుండి వచ్చేటువంటి వారికి తెలియజేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. మీరు విశాఖపట్నం నుండి బయలుదేరినటువంటి వారైతే జన్మభూమి ఆ యొక్క విశాఖపట్నం నుండి మరి విజయవాడ రైల్వే స్టేషన్లో దిగినట్లయితే, విజయవాడ రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత 10 రూపాయలకి మన బస్ స్టాండ్ వరకు అక్కడ ఆటోలు ఉంటాయి, పాసింజర్ ఆటోలు, బస్సులు ఉంటాయి. ఆ యొక్క బస్సులకి మీరు విజయవాడ బస్ స్టాండింగ్లో దిగినట్లయితే, విజయవాడ బస్ స్టాండింగ్ నుండి అమరావతికి నెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయి. ప్రతి 10 నిమిషాలకి బస్సులు ఉన్నాయి. మీరు విజయవాడ నుండి అమరావతి ఈ యొక్క బస్సులు ఎక్కినట్లయితే అమరావతిలో దిగుతారు. అమరావతి నుండి 10 నిమిషాలు టైంలో మీరు దయాక్షేత్రంకు చేరుకుంటారు. అమరావతి నుండి గుంటూరుకి చాలా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు ఈ యొక్క విషయాలని గమనించండి. అమరావతి నుండి 10 నిమిషాలు మీరు జర్నీ చేస్తే గుంటూరు వెళ్ళేటువంటి బస్సులు ఎక్కితే, మీరు అమరావతి నుండి మరి జర్నీ చేస్తున్నప్పుడు 10 నిమిషాలు దయాక్షేత్రం అన్నటువంటి లేమల ప్రాంతంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి, అమరావతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మీరు చేరుకోగలుగుతారు. మరి అదేవిధంగా హైదరాబాద్ నుండి వచ్చేటువంటి వారు కూడా విజయవాడ మీద దిగినట్లయితే, వారు అక్కడ విజయవాడ బస్ స్టాండింగ్ నుండి మరి నెంబర్ ఆఫ్ బస్సులు మరి అమరావతి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నుండి అమరావతి వచ్చినట్లయితే మీరు అక్కడ నుండి మరి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ హోసన్నా దయాక్షేత్రం యొక్క 49వ గుడారాల కూడికలకు చేరుకుంటారు. అదేవిధంగా గుంటూరులో దిగి వచ్చేటువంటి ప్రయాణికులకు తెలియచేస్తున్నది ఏంటంటే, గుంటూరులో మరి రైల్వే బ్రిడ్జి అన్నటువంటిది మరి ఆ యొక్క నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి, మీరు విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కినటువంటి వారైతే గుంటూరులో దిగినట్లయితే, గుంటూరులో ప్లాట్ఫామ్ 1 మీద దిగి కిందగా ప్లాట్ఫామ్ 7 వరకు మీరు అవతల పక్కకు కనుక వెళ్ళినట్లయితే ఆ దగ్గర నుండి మీకు బస్సులు ఏర్పాటు చేయటం అన్నటువంటిది జరిగింది. కాబట్టి దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి వారు, గుంటూరులో ముఖ్యంగా దిగేటువంటి వారు, మీరు ట్రైను 1వ ప్లాట్ఫామ్ మీద దిగి ఆ ప్లాట్ఫామ్ నుండి 7వ ప్లాట్ఫామ్ వరకు ఆ ధరకు వెళ్ళినట్లయితే, ఆ ధర నుండి గుంటూరు నుండి మీకు దయాక్షేత్రంకు బస్సులు ఉంటాయి. ఈ యొక్క విషయాలను మీరు గమనించండి. అదేవిధంగా ఇటు చెన్నై నుండి వచ్చేటువంటి వారైనా, మరి ఇటు సికింద్రాబాదు, కన్నడ నుండి వచ్చేటువంటి వారైనా, కర్ణాటక నుండి వచ్చేటువంటి వారైనా, దూర ప్రాంతాల నుండి ఏ ప్రాంతాల నుండి వచ్చేటువంటి మరి వారైనప్పటికీ కూడా గుంటూరులో దిగినటువంటి వారు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు ట్రైన్ ప్లాట్ఫామ్ 1 మీద దిగినట్లయితే, ప్లాట్ఫామ్ 1 నుండి మీరు ప్లాట్ఫామ్ 7 ఆ ధరకు వెళ్ళినట్లయితే, ఆ ధర నుండి మీకు దయాక్షేత్రంకు అమరావతికి ఆ యొక్క బస్సులు ఉంటాయి. ఈ యొక్క విషయాలను మీరు గమనించండి. ప్రతి ఒక్క దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి వారు గవర్నమెంట్ వారు బస్ సర్వీసు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క విషయాలను మీరు గమనించి సురక్షితంగా ఆ యొక్క దయాక్షేత్రం కోటలకు ప్రయాణం చేస్తారని తెలియజేస్తున్నాను. మన గుంటూరు నుండి అమరావతికి మినిమంగా చూసుకున్నట్లయితే 50 నుండి 60 రూపాయలు తీసుకుంటారు. 50 రూపాయల నుండి 60 రూపాయలు తీసుకుంటారు. మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతకంటే మరి వారికి ఎక్కువ మరి ఆశించినట్లయితే ఇక అది వారికి వదిలేస్తున్నాం. వాళ్ళ యొక్క విజ్ఞతకి మీరు 60 రూపాయలు ఆటోల్లో వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకైతే అట్లా ఉంటుంది. గవర్నమెంట్ వారు బస్సులు పెట్టారు కాబట్టి ఈ యొక్క సద్వినియోగాన్ని మీరు ఉపయోగించుకోండి. సురక్షితంగా ఆ యొక్క దయాక్షేత్రం ప్రార్థనా కూటాలకు మీరు వెళ్ళి దైవదేవులను పొంది ఈ యొక్క 4 రోజులు మీ యొక్క కుటుంబాలతో, మీ కుటుంబం పరిమితంగా ఆ యొక్క సన్నిధానంలో గడిపి దైవ దీవెనలు పొందుతారని దేవుని యొక్క మనస్పూర్వకంగా ఆయన దీవెనలు మీకు ఉంటాయని తెలియజేస్తున్నాను. మనం ఆ యొక్క రాత్రికాల సమయంలో జరిగేటువంటి ప్రాంగణాన్ని ఒకసారి మనం వీక్షిద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హోసన్నా మినిస్ట్రీస్ వారు నిర్వహించు
49వ అంతర్జాతీయ గుడారాల పండుగ 5వ తారీఖు నుండి మార్చి 5, 6, 7, 8 తారీఖులు జరుగుతున్నాయి. ఈ యొక్క దృశ్యాలు ఇప్పుడు మనం తెలిగిద్దాం. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో జరుగుతున్నటువంటిది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ద్వారం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క వీడియో ఎంట్రన్స్ ద్వారం అన్నమాట. ఈ ఎంట్రన్స్ ద్వారం నుండి మనం లోపలికి వెళ్దాం. హోసన్నా ఈ యొక్క విజువల్స్ అన్నీ చూస్తున్నటువంటి మనం రాత్రి కాల సమయంలో ఆరాధన జరుగు ప్రాంగణముకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లైటింగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. పనులన్నీ కూడా శరవేగంగా నెరవేరినాయి. 5వ తారీఖు నుండి రాత్రి 5:30 సమయం నుండి ప్రారంభం కాబోతుంది కనుక లేమల్లె దయాక్షేత్రం దగ్గర ఈ యొక్క 49వ గుడారాల కూడాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రాంగణం మొత్తం కూడా రాత్రికాల సమయంలో ప్రేయర్ జరుగుతుంది. మనం కనుక చూడగలిగినట్లయితే సర్వము సిద్ధంగా చేస్తున్నారు. 5వ తారీఖు నుండి కోటాలు ప్రారంభం కాబోతున్నాయి కనుక చూస్తున్నటువంటి మీరు దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో ఈ యొక్క మహామహిమకరమైనటువంటి కోటలలో పాల్గొంటారని మీకు దేవుని పేరట తెలియజేస్తున్నాం.